వైసీపీలో విలువలు ఉండవన్నారు డొక్కా మాణిక్యవరప్రసాద్. మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ. శైలజానాథ్ వైసీపీలోకి ఎందుకు వెళ్లాడో అర్థం కావడలేదన్నారు. శైలజానాథ్ సాక్య శైలజానాథ్ అనంతపురం జిల్లా వారు ఈరోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది. సరే, రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు. ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉంటుందో కూడా అక్కడ చేరవచ్చు. కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా పొరపాటు చేశాను కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి, అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా, ఒక సాటి దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తూ ఉన్నాను. అంతే, ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం ఆయన. అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ, వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ. చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతాం. హైనాలాగా, అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడుతుంది. చాలా మనిషిలాగా మాట్లాడి మనుషులను దగ్గర తీసుకొని తర్వాత తినేస్తుంది. ఇప్పుడు జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ ఒక హైనా లాంటిది. అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాను. తల్లిదండ్రులు ఒక పెద్ద ప్రతిష్టలు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకుడు ఆయన అక్కడ చేరి ఇప్పుడు 74 మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యాం. జగన్ దుర్మార్గానికి గురయ్యాం. శైలజానాథ్ గారు 75వ వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం. ఆయన మరి ఏమి చెప్పాడో ఏంటో ఒకసారి పరిశీలించుకోమని. ఎందుకంటే వాళ్ళంతే చెప్తా. శైలజానాథ్ గారు చాలా అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. ఆయన చాలా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఫ్యూడల్స్ వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి. అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఉండగలుగుతాడని నేను నమ్మట్లేదు. ఆయనకి ఏదో అన్యాయం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర శశికళ ఊరుకోదు. శశికళ యాంటీ దళితులు మాదిగలంటే ద్వేషం. ఆ పార్టీలో శైలజానాథ్ ఎట్ట చేరతాడు నాకు అర్థం కాదు. దళితులకి మాలా మాదిగకి సమానం సీట్లు ఇస్తారో చెప్పానండి. అన్యాయం చేసి, దుర్మార్గం చేసి, వాళ్ళకి రావాల్సినన్ని నిధులు రాకుండా, వాళ్ళని ప్రోత్సహించకుండా, వాళ్ళని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో వాడుకొని ఇప్పుడు శైలజానాథ్ లాంటి నాయకులు అన్యాయం చేయడానికి చేర్చుకుంటారా? నేనే తట్టుకోలేకపోయాను, అన్నిటి తలవుపోయి నేనే తట్టుకోలేకపోయా. ఇప్పుడు నిన్ను బలి తీసుకుంటుంది ఆ పార్టీ. నీ భవిష్యత్తు ఏంటి, నీకు ఏం చేయబోతున్నారో ముందే మాట్లాడుకో. నీకు అన్యాయం జరిగిపోద్ది. నువ్వు 75వ వ్యక్తి, రాజకీయ అత్యాచారాలకు గురైన 75వ వ్యక్తి కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ పార్టీ వర్గీకరణ పట్ల దాని విధానం ఏంటో